మేడం ప్రెజెంట్ అయితే 2 రాష్ట్రాల్లో కూడా రామ్ గోపాల్ వర్మ కోసం చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒంగోలులో ఏదైతే కేసు నమోదైందో ఇక్కడ నుండి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే గతంలో నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెట్టారు, నేను విచారణకి హాజరు కావాలని. అయితే ఈరోజు డైరెక్ట్గా పోలీసులు వెళ్ళడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ప్రెజెంట్ అయితే ఎక్కడ లేరు. తన తరపున అడ్వకేట్ అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నారు, వర్చువల్ విధానంగా అయితే ఇంట్రాగేషన్కి అటెండ్ అవుతారని చెప్తున్నారు. అంటే ఆన్లైన్ ద్వారా అటెండ్ అవుతారని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మీరు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక లోఫర్, ఒక లుచ్చ. మా దృష్టిలో అయితే యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక కామ పిచాచి, కామ రాబందు లాంటి వాడు వీడు. ఆడపిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ ఏ ఆడపిల్లని ఇస్తే ఆ ఆడపిల్లని లోపరుచుకునే వెధవలో పరమ ఎదవ ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డికి ఏదో తొత్తులాగా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నట్టుగా పిచ్చివాగుడు కారు కుతలు కూశాడు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దిగిపోయిన తర్వాత, వాడిని అదాల పాదలోకి తొక్కిన తర్వాత వీళ్ళందరూ ఏమైపోయారు? ఆనాడు పెట్టిన పోస్టులు ఈరోజు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఎలా పడితే అలాగా పిచ్చి పిచ్చి రాతలు రాశాడు. ప్రతి ఒక్క దానికి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది కదా. ఎందుకు దాక్కుంటా ఉన్నాడు? ఎందుకు భయపడిపోతా ఉన్నాడు? ఎందుకు అదిరిపోతా ఉన్నాడు? ఎందుకు బెదిరిపోతా ఉన్నాడు? నిజంగా మగాడైతే, వాడు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడైతే, వాడి మూతి మీద మొలిసిన మీసమైతే, నిజంగా వాడిని వాళ్ళ అమ్మ కంటే వాడు నిజం పోలీసుల దగ్గర విచారణకు రావాలి. ఎందుకు రాలేపోతా ఉన్నాడు? ఎందుకు దాక్కుంటా ఉన్నాడు? ఎందుకు భయపడిపోతా ఉన్నాడు? అడ్డదారులలో గోడలు దూకేసి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? వాడు రాకపోతే పోలీసులు ఇంటికి వెళ్తే గోడలు దూకేసి దాక్కోవడానికి వెళ్తాడా? ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? నిజంగా దమ్ము ధైర్యం ఉన్న మగాడైతే పోస్టులు అయితే ధైర్యంగా పెట్టాడు, అదే ధైర్యంగా ఎదుర్కోవాలి, అదే ధైర్యంగా నిలబడాలి కదా. ఈ రోజు ట్విట్టర్లో పోస్టులను డిలీట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను డిలీట్ చేయడం, వీడియోలను డిలీట్ చేయడం, మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెట్టినంత మాత్రాన ఏదో ఒరిగిపోయింది అనుకున్నాడు. కానీ ఈరోజు కోపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం కానీ అంత గతి కానీ పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశలో పనిచేయడానికి అతనికి టైం సరిపోవట్లేదే. ఇలాంటి లోఫర్నా కొడుకుల గురించి పట్టించుకోవడానికి, లోఫర్నా కొడుకుల్ని జైల్లో పెట్టడానికి, లోఫర్నా కొడుకుల్ని చూసుకోవడానికి ఇలా ఆయన టైం ఏమన్నా కేటాయిస్తారనుకుంటా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆయన ఎంట్రిక ముక్కతో సమానం, ఆయన చిటికిన వేలి మీద ఉన్న గోటితో సమానం ఇలాంటి వాళ్ళు. కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది, లా అండ్ ఆర్డర్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చెత్తనా కొడుకులందరినీ కూడా ఏరి పారేస్తా ఉంది. కాబట్టి ఈరోజు రామ్ గోపాల్ వర్మ టైం కూడా వచ్చింది. కాబట్టి అతను ఎక్కడున్నా జైల్లో చెప్పకూడదు తినడానికి, ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండమని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హెచ్చరిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అక్రమంగా కుట్రపూరితంగా కావాలనే నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేయాలని చెప్పైతే ఆర్జీవీ ఏం చేశారు, ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేసేస్తారని చెప్పైతే జగన్ కూడా ఆర్జీవీకి మద్దతుగా మాట్లాడడం జరిగింది రీసెంట్గా. అదే వీడి కొంపలో సినిమాలు తీస్తే ఇట్లాగే వదిలేస్తాడా? వీడి కూతుర్ని పెట్టో, వీడి అక్క చెల్లెల్ని, వీడి పిల్లాన్ని పెట్టో తీస్తే వదిలేస్తారా? ఇలా ఫ్యామిలీ ఎన్నో రాజకీయాలు అలాగ పడిపోతా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద షో వేసి చూపిస్తే ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అతనికో రూలు, ఎదుటి వాళ్ళకు ఒక రూలా? ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అని సినిమా తీసి సినిమా చూపించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ ఎన్నుపోటు పొడిచాడని సినిమా తీయాల్సిన అవసరం ఏముంది? ఎవడికి ఎన్నిపోటు పొడిచాడు? ఎవడు ఎన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు? ఎవడు చెల్లిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు? ఎవడు తల్లిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు? ఎవడు తండ్రిని హెలికాప్టర్లో చంపేసి పార్టీని లాక్కున్నాడు? సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఒక్కడిని కూడా ఈరోజు చర్చకి సిద్ధమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కడు కూడా, ఎవడైనా ఈరోజు వాగే ప్రతి ఒక్కడు కూడా సమాధానం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఏం చేసి అడుగుతా ఉన్నాడు. కళ్ళు ఉన్నాయంటారా? చెవులు పనిచేస్తా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డికి? కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని చూస్తా ఉన్నాడా? ఈ రోజు కళ్ళల్లో ఉన్న రాబందులు ఏమైనా దూరాయా జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడకుండా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఎన్ని చేశాడో, ఎన్ని మార్ఫింగ్లు చేశాడో, ఎన్ని మాట్లాడినాడో, ఎన్ని వీడియోలు చేశాడో ఒక సినిమానే తీసి ప్రజలకు చూపించాడే. అలాంటి ఎలా వదిలేస్తారు? నిజాయితీగా నిజంగా చూపించుంటే ఏ చట్టాలు పట్టించుకునేవి కాదు. ప్రతి ఒక్కదాన్ని కూడా తప్పుడు సినిమాలు తీసి తప్పుడుగా బాబు గారి మీద, లోకేష్ గారి మీద నిందలేసి నారా వారి కుటుంబం అంటే ఏమనుకుంటా ఉన్నారు? ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు నారా వారి కుటుంబం వైపు చూస్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం. కాబట్టి అలాంటి కుటుంబాన్ని తప్పుడు రాతలు రాస్తారా? తప్పుడు కూతలు కూస్తారా? తప్పుడు సినిమాలు తీస్తారా? తప్పుడు మార్ఫింగ్లు చేస్తారా? తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ట్రోల్ చేస్తారా? ఇలాంటి లుచ్చాలను ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడని అంత మాత్రాన
వదిలే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో. కేవలం పోలీసు వ్యవస్థే చట్టాలు తన పంతం చేసుకుంటూ పోతే మూసుకొని ప్రతి ఒక్క నా కొడుకు చూస్తూ ఉండడమే. మేడం, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారు అంశాన్ని? రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడం మంచిదా కాదంటే ఏం చెప్తారు ఒక మహిళగా? మంచిదా కాదా అని చిన్నపిల్లలంటే చెప్తారండి. ఆయన ఎప్పుడైనా ఒక నీతి నిజాయితీగా ఏమన్నా మాట్లాడా? ఆయనకి అసలు మాట్లాడుతూ అంటూ వచ్చా? ఆ కేడర్ని అరెస్ట్ చేయవద్దు అని ఎవరు చెప్తారండి? ఎవరూ చెప్పరు. ఎంత తొందరగా చెప్తే అంత మంచిదని ఎదురు చూస్తున్నారు జనాలు. కావాలని అక్రమంగా కేసులు పెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా తీస్తే అరెస్ట్ నోటీసులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క అక్రమం అనేది అసలు దీంట్లో ఉందా అండి? నువ్వు అక్రమంగా చేస్తున్నావు, ఇదే పోలీసులు మార్చుకోవాలి, అసలు ఏమీ లేకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఎన్ని వందల సార్లు చెప్పుకొచ్చామండి. ఒక్కళ్ళనన్నా వదిలిపెట్టారండి వీళ్ళు? అసలు రీజన్ అంటూ ఉందా? రీజన్ చూపించారా? పోనీ మాలాంటి వాళ్ళు చూపించకపోయినా పర్లేదు, మాకేంటే కేసులు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారికి రీజన్ చూపించుకుంటే దాంట్లో కూర్చోబెట్టారు కదా. నీకు ఇన్ని రీజన్స్ ఏడ్చినాయి కదా, ఇంత చూపిస్తున్నారు కదా జనాలు, ఇంకే రీజన్ చూపించినందుకు కాదనాలి. నువ్వు పోలవరాన్ని ఏం చేసావో తెలుసు అందరికి. చిన్నపిల్లని అడిగినా చెప్తారు. 5 సంవత్సరాలు కొలాప్స్ చేసి వదిలేశారు, నాశనం చేసి వదిలేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారండి. ఏమైనా సరే మేము అసలు ఎలా బతకాలో అసలు ఉండాలని ఎవరు అనుకోలేదు. ఇదే ప్రభుత్వం వస్తే విజయవాడ సగం మంది షిఫ్ట్ అయిపోవడానికి హైదరాబాద్ని పెంచేశారు. ఈ రోజు హైదరాబాద్ పడుకుంది, అక్కడి నుంచి కూడా ఇక్కడ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, చాలా మంది ఇలాగే మహిళలపైన అసభ్యకర పదజాలతో పోస్టులు పెట్టారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు ఒక మహిళగా? పోస్టులు పెట్టడమే, నేను పెట్టిన వాళ్ళే వాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నారు? ఎందుకు మీకు భయం? మీరు పెట్టారు, నేను పెట్టాను, వాడు అలాంటి ఎదవగా పెట్టాను. ఇప్పుడు చెప్పొచ్చుగా, చెప్పు. ఇప్పుడు అప్పుడెలా మాట్లాడు, ఇప్పుడు ఎలా మాట్లాడు, ఇప్పుడు దానిలో సగమన్నా మాట్లాడు. మొత్తం దండం పెట్టేస్తే అంటే నువ్వు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేది మళ్ళీ రెచ్చిపోదాం. అప్పటి వరకు మాటలతోటి చంపేశారండి వీళ్ళు. ఇదే కనుక వచ్చి ఉంటే రోడ్డు మీద పడుకోబెట్టి చంపేద్దరు వీళ్ళు. రోడ్డు మీద కూడా పడుకోబెట్టేశారు కదా పవన్ కళ్యాణ్ని. ఏ రకంగా చేయాలంటే అన్ని రాజకీయాలు చేశారు. ఇంకేం మిగిలింది? రోడ్డు మీద కొట్టడం, నరుకోవడాలు దాకా కూడా వచ్చేసినాం. ఇంక మేము ఉండకపోదామని అనుకున్నాం. కానీ మా అందం దేవుడు ఉండి ఈ చల్లని చంద్రబాబు దగ్గర చల్లని ప్రభుత్వంలో పడ్డామని ఆనందపడుతున్నాం అండి. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ పైన గతంలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారో దానికి సంబంధించి అసభ్యంగా ఉన్నాయని చెప్పి అయితే ఒంగోలు PS లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఒంగోలు పోలీసులు అయితే ఈరోజు హైదరాబాద్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది సార్. అయితే రామ్ గోపాల్ వర్మ తరఫున అడ్వకేట్స్ ఏమంటున్నారంటే రామ్ గోపాల్ వర్మ ఇంటర్గేషన్కి డైరెక్ట్గా హాజరవ్వలేరు, ఎందుకంటే తనకు కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఆన్లైన్ ద్వారా అంటే డిజిటల్గా అటెండ్ అవుతారని అయితే ఆయన చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మరి అలనాడు ఎంపీగా ఉన్న RRR గారిని తీసుకొచ్చి అన్యాయంగా అరెస్ట్ చేసుకుంటారు. కానీ మా గవర్నమెంట్ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం కూడా చూసిద్ది 1-2 సార్లు. ఇప్పుడు ఆ పోస్టులు అసభ్యకరంగా ఉన్నది అన్నది ఆయనకు కూడా తెలుసు. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇలాంటి పోస్టులు పెట్టచ్చా పెట్టకదా అని ఆయన విజ్ఞతగా ఉండాలి. కానీ ధర్మబద్ధంగా ఏంటంటే ఒకసారి అటెండ్ అయ్యి నేను ఇలాగ అనివార్య వల్ల కారణాలు పెట్టాను. ఇప్పుడు అతను ఉన్నాడు, మురళి ఉన్నాడు, తర్వాత ఇంకో అమ్మాయి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇలాంటి శ్రీరెడ్డి ఇలాంటి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈయనకి ఇగో ఏమైనా అట్టు అవుతుందేమో క్షమాపణ చెప్పడానికి. ఈ ఉమ్మడి గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఏ ప్రభుత్వం ఉన్నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ అది తప్పు. ఏదైనా రాజకీయంగా ఉంటే ఎదురు బదురు చూసుకోగలని ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయం చేయడం అనేది చాలా చండాలం. ఇదివరకు రాజరిక పరిపాలనలో కూడా ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడేవారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాజకీయం గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇంకో పక్క మరికొంతమంది వాదన ఏంటంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా కాకుండా డిజిటల్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా ఎందుకు అటెండ్ అవుతారు అనేసి అంటున్నాడంటే ఎక్కడ పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే కొడతారేమో, తొలటి డిగ్రీ ఎక్కడ ఇస్తారని భయపడుతున్నాడు, అందుకే ఈ విధంగా అటెండ్ అవుతారని చెప్తున్నారు అంటున్నారు. మీరేమనుకున్నారు? అలా అంటప్పుడు ఆ పోస్టులు పెట్టేటప్పుడే ఉండాలి కదండి ఆ విజ్ఞతగానే. ఇతను ఒక ప్రముఖ దర్శకుడే కదా, ఈ పోస్ట్ పెడితే దీని పర్యవసానం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ పోస్టులు పెట్టేటప్పుడే చాలా ఆలోచించుకుని పెట్టి ఒక ప్రముఖ దర్శకత్తుడు అయి ఉండి కూడా ఇలాంటి కించపరిచే పోస్టులు పెట్టడం ఆయన కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఇటువంటి పోస్టులు పెట్టే వారికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇట్లాంటి పోస్టులు పెట్టే వాళ్ళకు మనకి అక్క, తల్లి, చెల్లి అందరూ ఉన్నారని, మా రాజకీయం అనేది ఎప్పుడు ఒకేపై ఉండదు. పార్టీ అధికారం అనేది కొన్నాళ్ళు ఒక పార్టీది ఉంటుంది, కొన్నాళ్ళు ఒక పార్టీది ఉంటుంది. ఎవరినైనా సరే వ్యక్తిగతంగా దూషించడం కానీ, అలాగే ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కించపరుస్తూ
పోస్టులు పెట్టడం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి గవర్నమెంట్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఖండిస్తారని. అది ఏ పార్టీ అయినా సరే ఈ విషయాన్ని ఖండించాలి. రీసెంట్ గా చూసుకుంటే బోరగడ్డ అంటే అప్పుడు చేసిన మాటలకు సంబంధించి బోరగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి కూడా నోటీసులు ఇచ్చారు. శ్రీరెడ్డి కూడా క్షమాపణ కోరుతూ ఒక లెటర్ అయితే విడుదల చేసింది. ఏం చెప్తారు? వైసీపీలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంటారా? ఉన్నారండి. అప్పుడు ఏంటంటే అదే రాక్షస పరిపాలన. ఎలాగంటే 2019 నుంచి 2024 వరకు అదొక రాక్షస పరిపాలన జరిగింది. ఆ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు ఒక పైనుంచి హైకమాండ్ నుంచి కింద వరకు నిత్యాలు మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక భయంకరమైన పరిపాలన చూచారు. అందుకనే ఈరోజు వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు గట్టిమైన తీర్పు ఇచ్చారు.